ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో బుధుడు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, అలాగే బుధుడు యొక్క కారకత్వాలేంటి, లక్షణాలేంటి, బుధుడు ఎటువంటి అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తాడు, అలాగే ఎటువంటి సమస్యలను ఇస్తాడు, అది వ్యాపారపరంగా వృత్తిపరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, ఎటువంటి సమస్యలను ఇస్తాడు, బుధుడిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలాంటి సమస్యలను ఇస్తాడు, ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాము. బుధుడు గురించి సాధారణంగా చాలామంది పాజిటివ్గానే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే బుధుడు శుభగ్రహం కాబట్టి, బుధుడు ఎప్పుడు శుభ ఫలితాలని ఇస్తారు కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందరు. కానీ బుధుడు కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యల్ని ఇవ్వగలిగినటువంటి ఒక ప్లానెట్. ఎందుకంటే బుధుడు చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యేటువంటి ప్లానెట్. చంద్రుడి తర్వాత అంత ఫాస్ట్గా మూవ్ అయ్యే ప్లానెట్ బుధుడు. అందుకే బుధుడు యొక్క రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి, చాలా త్వరగా మారిపోతూ ఉంటాయి బుధుడు యొక్క స్వభావాలు. బుధుడు ఎంత ఫాస్ట్ ప్లానెట్ అంత సాఫ్ట్ ప్లానెట్ కూడా. అందుకే బుధుడు ఏదైనా ఒక గ్రహంతో కలిసినప్పుడు చాలా త్వరగా ఆ గ్రహం చేత ప్రభావితం అవుతాడు. అది శుభగ్రహం కావచ్చు, పాపగ్రహం కావచ్చు. శుభగ్రహం అయితే పాజిటివిటీ అనేది బుధుడికి వస్తుంది. అదే పాపగ్రహంతోనూ తీవ్రగ్రహంతోనూ కనుక బుధుడు కలిసినట్టయితే ఆ గ్రహం యొక్క లక్షణాలు కూడా కొంతవరకు బుధుడిని ప్రభావితం చేస్తాయి. బుధుడు ఒక వ్యక్తి యొక్క నర్వస్ సిస్టమ్ని, అలాగే ఆలోచన శక్తిని, నిర్ణయాలు తీసుకునే శక్తిని, వీటిని ప్రభావితం చేసేటువంటి గ్రహము. అందుకే బుధుడి యొక్క బలం అనేది చాలా చాలా ముఖ్యము జాతకుడికి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలన్నా, వాక్శక్తి ఉండాలన్నా, మాటలతో ఇతరుల్ని ఆకట్టుకుని తన పని చేసుకోవాలన్నా, ఇటువంటి వాటికి బుధుడి యొక్క బలం అనేది చాలా చాలా అవసరమవుతుంది. బుధుడు బలంగా ఉండి వాక్స్థానాన్ని, దానికి సంబంధించిన ప్లానెట్స్ని కనుక ఇంపాక్ట్ చేస్తూ ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి వాక్శక్తి కలిగి మంచి ఒరేటర్గా తన మాటలతో ఎదుటివారిని ఆకట్టుకోవడము, అలాగే అటువంటి బిజినెస్లో కనుక ఉన్నట్టయితే మంచి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకోవడం, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు బుధుడు. ఇదే బుధుడు కనుక పాడైనట్టయితే మాట్లాడాలంటే భయము, సభా పెరికి, పబ్లిక్లో మాట్లాడాలంటే బెరుకు, ఇటువంటి వాటి వలన ఎక్కువగా సమస్యల్ని అనుభవిస్తూ ఉంటారు. ఇక బుధుడు బుద్ధికి కారకుడైనటువంటి ప్లానెట్ కాబట్టి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తిని ప్రభావితం చేస్తారు. కాబట్టి బుధుడు ఎప్పుడైతే అఫ్లెక్ట్ అవుతాడు, ఉదాహరణకి గురువు రెట్రోగ్రేడ్ ఉండడము, అంటే వక్రించి ఉండడము, లేదా నీచలో ఉండడము, ఇటువంటి స్థితిలో కనుక ఉన్నట్టయితే అటువంటి వ్యక్తి బుధ మహాదశ ముఖ్యంగా కనుక జరుగుతున్నట్టయితే తను చేసేటువంటి వ్యాపారంలో, వృత్తిలో తీసుకున్న డెసిషన్స్ వలన తీవ్రమైన సమస్యలను కొని తెచ్చుకోవడము. అదేవిధంగా గురువు వాణిజ్యానికి, బిజినెస్కి, కామర్స్కి కారకుడైనటువంటి గ్రహం కనుక బుధుడు కనుక పాడినట్టయితే వ్యాపారంలో తీవ్ర నష్టాలు, అనుకోని తీవ్ర నష్టాలు, ఊహించని నష్టాలు, రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటాం, అంటే ఓడలు బల్లవడము అంటాము, అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడము, ఇటువంటి తీవ్రమైన పరిణామాలను కూడా కలిగిస్తాడు బుధుడు. బుధుడు ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా, పాజిటివ్గా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యము. అలా కాకుండా నెగిటివ్గా ఉండి వీక్గా కనుక ఉన్నట్టయితే అటువంటి బుధ మహాదశలో చాలా సమస్యలను అనుభవిస్తాడు జాతకుడు. ఎందుకంటే ఫైనాన్సెస్ని, ఫినాన్షియల్ స్టేటస్ని, బిజినెస్ సక్సెస్ని సూచించే గ్రహం బుధుడు కాబట్టి స్పెక్యులేషన్ కూడా రూల్ చేస్తాడు గురువు. అటువంటి నెగిటివ్ బుధుడు కనుక ఉన్నట్టయితే స్పెక్యులేషన్లో చాలా తీవ్రమైనటువంటి నష్టాలను ఇవ్వడము, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోవడము బుధ మహాదశలో, ఇటువంటి తీవ్ర పరిణామాలను కూడా ఇస్తాడు బుధుడు. ముఖ్యంగా బుధుడు రాహుతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆ కాంబినేషన్ మనం అనలైజ్ చేయాలి. రాహుతో కలిసిన బుధుడు ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో జాబ్స్లోంచి బయటకు రావాల్సి రావడము, జాబ్ పోవడము, అంతవరకు చాలా బాగా నడుస్తున్నటువంటి జాబ్ కూడా అనుకోకుండా పోవడము, అలాగే వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఎదుర్కోవడము, ఆర్థిక సంక్షోభంలోకి, వ్యాపార సంక్షోభంలోకి వెళ్ళడము, ఇటువంటి తీవ్ర పరిణామాలు కూడా బుధుడు కలుగజేస్తాడు. అయితే బుధుడు తెలివితేటలకి, చురుకుదనానికి, చాలా ఫాస్ట్గా ఆలోచించడం, ఏదైనా సరే ఒక విషయాన్ని చాలా త్వరగా అర్థం చేసుకోవడం, ఇటువంటి చాలా మంచి లక్షణాలు కూడా ఇస్తాడు. అందుకే వీరు విద్యలో చాలా బాగా రాణిస్తారు. బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే చాలా మంచి తెలివితేటలతో ఉన్నత విద్యలను అభ్యసించడము, అందులో కూడా మెరిట్ స్టూడెంట్గా పేరు తెచ్చుకోవడం, ఇటువంటి చాలా మంచి ఫలితాలని ఇస్తాడు బుధుడు. లాజికల్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది బుధుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. దానివల్లే వీరు మ్యాథమెటిక్స్, ఇటువంటి లాజికల్ థింకింగ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్లో చాలా మంచి ప్రావీణ్యతని కనబరుస్తారు. బుధుడు కమ్యూనికేషన్ని రూల్ చేసేటువంటి ప్లానెట్ కాబట్టి కమ్యూనికేషన్ రంగానికి సంబంధించినటువంటి
ప్రొఫెషన్స్లో ఉంటూ వృత్తుల్లో, ఉదాహరణకి మీడియా రంగం కావచ్చు, టీవీ మీడియా, ప్రింట్ మీడియా, జర్నలిజం, రచయితగా ఇటువంటి రంగాల్లో రాణించడానికి బుధుడు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. అదేవిధంగా కళల పట్ల ఆసక్తిని కూడా కలిగిస్తాడు బుధుడు. అందుకే కళాకారులుగా రాణించడము, మంచి గాయకులుగా రాణించడము ఇవి కూడా బుధుడు ఇచ్చేటువంటి చాలా మంచి ఫలితాలు. ఇక బుధుడు ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ ఇటువంటి సబ్జెక్ట్స్ని కూడా రూల్ చేసేటువంటి ప్లానెట్ కాబట్టి మంచి ఆస్ట్రాలజర్గా పేరు తెచ్చుకోవాలంటే బుధుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అటువంటి స్ట్రాంగ్ బుధుడు వలన వారికి ఇంట్యూషన్ అనేది బాగా పనిచేసి, డివైన్ ఇంట్యూషన్ బాగుండి చాలా త్వరగా వారు ఒక చార్ట్ని రీడ్ చేసి ప్రొడిక్షన్ చేయగలిగినటువంటి ఆ శక్తి సామర్థ్యాలను ఇస్తాడు బుధుడు. అదేవిధంగా బుధుడు మంత్రశాస్త్రాన్ని కూడా కారకుడు కాబట్టి మంత్ర సాధన, మంత్రసిద్ధి ఇటువంటి వాటిలో చాలా అభిరుచి కలిగి ఉంటాడు బుధుడు. కనుక ఆ స్థానాలతో సంబంధం కలిగి ఉన్నట్టయితే పంచమము, భాగ్యము ఇటువంటి స్థానాల్లో ఉన్నటువంటి బుధుడు మంత్ర సాధనకి చాలా చాలా హెల్ప్ చేస్తాడు. అటువంటి వారికి తమ వాక్సిద్ధి ద్వారా ఏదైనా ఒక మాట అంటే జరగడము ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తాడు బుధుడు. చాలా చురుకైనటువంటి మనిషిగా ఉంటారు, తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా ఫాస్ట్గా ఆలోచించడము ఈ విధమైనటువంటి చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు గురువు. ఇదే బుధుడు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే తెలివితేటలు తక్కువగా ఉండడము, ఏ విషయాన్ని త్వరగా అర్థం చేసుకోలేకపోవడము, సభాపిరికిగా ఉండడము, ఏదన్నా సరే ఒక పరీక్ష ఉంది అంటే ఎక్కువగా టెన్షన్ పడ్డము, ఈ నర్వస్నెస్ ఫీల్ అవ్వడము, దానివల్ల వారికి ఎక్కువగా స్కోర్ అనేది రాకపోవడము ఇటువంటి సమస్యలతో వాళ్ళు సతమతమవుతూ ఉంటారు. బుధుడు ఎంత మంచి ఫలితాలను ఇస్తాడో అంతే చెడు ఫలితాలని, నెగిటివ్ రిజల్ట్స్ని కూడా ఇవ్వగలిగేటువంటి ప్లానెట్ బుధుడు. బుధుడు యొక్క శుభ ఫలితాన్ని చూసినట్టయితే ఇందాక చెప్పినట్టుగా లాజికల్ థింకింగ్, మీమాంస శాస్త్రంలో మంచి పట్టు సాధించడము ఇటువంటి ఫలితాలని ఇస్తాడు బుధుడు. యజ్ఞయాగాదులు చేయించడము, అలాగే వాటి పట్ల ఆసక్తి, మంత్ర సాధన పట్ల ఆసక్తి ఇవన్నీ కూడా బుధుడు ఇచ్చేటువంటి చాలా మంచి లక్షణాలు. అయితే బుధుడు స్కిన్ డిసీజెస్ని కలిగించేటువంటి ప్లానెట్, అలాగే నరాలకు సంబంధించినటువంటి సమస్యలు ఇచ్చేటువంటి ప్లానెట్ కూడా బుధుడే. ఇక బుధుడు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే ఇందాకే అనుకున్నట్టుగా తెలివితేటలు కొంచెం తక్కువగా ఉండడము, చురుకుదనం లోపించడము, ప్రతిదానికి టెన్షన్ పడ్డము, అదేవిధంగా మోసం చేయడము, అబద్ధాలు ఆడటము, ఫోర్జరీ ఇటువంటి వాటి పట్ల ఆసక్తి చూపించి దాని ద్వారా సమాజంలో ఎదగాలనేటువంటి ప్రయత్నాలు చేయడము, పర్వర్టెడ్ థింకింగ్ ఉండడము, నైతిక విలువలు అసలు లేకపోవడము ఇటువంటి చాలా చాలా చెడు లక్షణాలతో జాతకుడిని ఇబ్బందులకి గురి చేయడమే కాకుండా వారి వల్ల ఇతరులు కూడా చాలా సమస్యల్ని ఇచ్చేటువంటి గ్రహము బుధుడు. బుధుడు ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా ఉండడము అనేది చాలా చాలా ముఖ్యంగా బుధ మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే. ఎందుకంటే బుద్ధి బలానికి, నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తికి బుధుడు కారకుడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే సరైన నిర్ణయం తీసుకునేటువంటి ఒక ధీశక్తి అనేది కలిగి ఉండాలంటే బుధుడు యొక్క బలం చాలా చాలా అవసరమవుతుంది. ఇక బుధుడు కొన్ని ప్లానెట్స్తో కలిసినప్పుడు మనం దాన్ని స్పెషల్గా అనలైజ్ చేయాలి. ఉదాహరణకి బుధ చంద్రుల కలయిక, వీరికి ఎప్పుడు కూడా మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. త్వరగా వారి యొక్క మూడ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. మూడ్ డ్రివెన్ పర్సన్గా ఉంటారు. వాడు మూడ్ ఎలా ఉంటే ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండడము, అదేవిధంగా ఏదైనా ఒక సమస్య వస్తే వెంటనే డిప్రెస్ అవ్వడము, కుదేలైపోవడము ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు బుధ చంద్రులు కనుక కలిసే ఉన్నట్టయితే. ఇటువంటి కలయిక ఉన్నప్పుడు బుధుడు వక్రించి ఉన్నట్టయితే మరింత సమస్య ఎక్కువ అవుతుంది. అలాగే బుధ రాహుల కలయిక కూడా ఇందాక చెప్పినట్టుగా అనైతికమైనటువంటి మార్గాల్లో ధనాన్ని సంపాదించాలనేటువంటి ఒక కోరిక, అటువంటి దారిలో ప్రయాణం చేయడము, దానివల్ల సమస్యను కొని తెచ్చుకోవడము, గ్యాంబ్లింగ్, లాటరీ ఇటువంటి వాటిలో తీవ్ర నష్టాలను ఎదుర్కోవడము ఇలాంటి చాలా తీవ్ర పరిణామాలను కూడా కలుగజేస్తాడు బుధుడు కనుక రాహుతో కలిసి ఉన్నట్టయితే నెగిటివ్గా ఉండి. అయితే బుధ రాహుల కలయిక ఎప్పుడూ కూడా ఆ జాతకుడికి జీవితంలో పైకి రావాలి, ఉన్నత స్థానంలో చేరుకోవాలి అనేటువంటి ఒక తపన తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ తను అనుకున్నది సాధించడానికి అనైతికమైనటువంటి మార్గాల్లో వెళ్ళడానికి కూడా వెనుదీయరు ఈ బుధ రాహుల కలయిక కనుక ఉన్నట్టయితే. ఇంకా బుధ కేతువుల విషయానికి వచ్చినట్టయితే తీవ్రమైనటువంటి మనస్తత్వము, కోపం ఎక్కువగా ఉండడము, షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉండడము, తనకి ఎవరన్నా వ్యతిరేకించినా తనకి ఇష్టం లేని పని చేసినా కానీ చాలా తీవ్రంగా ప్రతిఘటించడము, అగ్రెసివ్గా ప్రతిఘటించడము, వైలెంట్గా బిహేవ్ చేయడము ఇటువంటివన్నీ కూడా ఉంటాయి బుధుడు కనుక కేతువుతో ఉన్నట్టయితే.
ఇటువంటి బుధుడు రాహుతో, కేతువుతో, చంద్రుడితో ఉన్నప్పుడు, వక్రించి ఉన్నప్పుడు సమస్య తీవ్రత అనేది మరింతగా పెరుగుతుంది. అదేవిధంగా నీచలో ఉన్న బుధుడు కూడా చాలా సమస్యని కలుగజేస్తాడు జాతకుడికి. ఇచ్చేటువంటి యోగాల్లో కూడా బలం తగ్గుతుంది. యోగవంతమైన కాంబినేషన్ ఉన్నప్పటికీ కూడా నీచలో కనుక బుధుడు ఉన్నట్టయితే ఇచ్చేటువంటి ఫలితాల్లో ఆ బలం అనేది తగ్గుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఫలితాలని అందుకోలేడు జాతకుడు. అలాగే అస్తంగత్వం చెందిన బుధుడు కూడా చాలా వీక్ అవుతాడు కాబట్టి, వీక్ అండ్ నెగిటివ్గా కూడా అవుతాడు కాబట్టి బుధుడు అటువంటి సందర్భంలో బుధ మహాదశ జరుగుతూ బుధుడు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో తీసుకుని అస్తంగత్వం కనుక చెందినట్టయితే ఎప్పుడూ కూడా చదువు మీద శ్రద్ధ సరిగ్గా పెట్టలేకపోవడము, ఎంత చదివినా కానీ గుర్తుండకపోవడము, ఎడ్యుకేషన్లో చాలా వీక్గా ఉండడము, ఇటువంటి సమస్యలు ఇస్తాడు బుధుడు. అదే ఫైనాన్స్కి సంబంధించిన పోర్ట్ఫోలియోలో కనుక బుధుడు అస్తంగత్వం చెందినట్టయితే అనుకోని నష్టాలు, తీవ్ర నష్టాలు, అనూహ్యమైనటువంటి నష్టాలు, ఆర్థిక సంక్షోభము, వ్యాపార సంక్షోభము ఇవన్నీ కూడా ఇస్తాడు బుధుడు. ఈ విధంగా బుధుడు ఎటువంటి పోర్ట్ఫోలియోస్ తీసుకుని అస్తంగత్వం చెందాడు అనే దాన్ని బట్టి కూడా ఫలితాలు అనేవి మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఒక బుధుడి విషయంలో మాత్రమే కొంత నిశ్చితంగా జాతకాన్ని పరిశీలించాలి. ఎందుకంటే బుధుడు శుభగ్రహం అవ్వచ్చు, కానీ చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే గ్రహము, అంతే ఫాస్ట్గా రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహము, సమస్యను కూడా అంతే ఫాస్ట్గా ఇస్తాడు. అదేవిధంగా చాలా సాఫ్ట్ గ్రహం కాబట్టి ఇతర గ్రహాలతో చాలా త్వరగా ప్రభావితం అయ్యేటువంటి గ్రహం కూడా బుధుడే. బుధశనులు కలయిక కూడా చాలా మటుకు వ్యాపార నష్టాలు, వృత్తిలో సమస్యలు, అధికారులతో సమస్యలు ఇవన్నీ ఇచ్చేటువంటి కాంబినేషన్గా మనం చూడాల్సి ఉంటుంది. ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు బుధుడు ఒక్కొక్క రకమైనటువంటి సమస్యను ఇస్తాడు. రవి బుధుల కలయిక అస్తంగత్వం చెందినప్పుడు ఇందాక చెప్పినట్టుగా చాలా నెగిటివ్ రిజల్ట్స్, తీవ్ర పరిణామాలని కలిగిస్తుంది. బుధ చంద్రుల కలయిక అనేది మానసికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఇస్తుంది. బుధ కుజుల కలయిక కూడా నర్వస్నెస్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువగా ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. బుధ గురువుల కలయిక కొంతవరకు మంచి తెలివితేటలు, విద్యలో రాణించడము, ధనయోగాన్ని ఇచ్చేటువంటి ఒక కాంబినేషన్గా చూడొచ్చు. బుధ శుక్రుల కలయిక కూడా చాలా మంచి కలయిక అని మనం చూడొచ్చు. ఇది ధనయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్. ఇది ధనయోగం, రాజయోగాల్ని ట్రిగర్ చేసేటువంటి కాంబినేషన్ బుధ శుక్రుల యొక్క కలయిక. ఇక బుధ శనుల కలయిక కొంతవరకు తీవ్ర పరిణామాన్ని ఎక్కువగా ఇచ్చేటువంటి కలయిక చూడాల్సి ఉంటుంది. బుధ రాహుల కలయిక, బుధ కేతువుల కలయిక కూడా కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ట్రిగర్ చేసేటువంటి కాంబినేషన్ ఇది. ఇక బుధుడు యొక్క ప్రొఫెషన్స్ కనుక చూసినట్టయితే మీడియా రంగంలో రాణించడం, ఇందాక చెప్పినట్టుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో రాణించడము, అలాగే విదేశీ రాయబారులుగా రాణించడము, అంబాసిడర్స్ ఈ విధంగా రాణించడము, అలాగే క్లరికల్ జాబ్స్, ప్రింట్ మీడియాలో జాబ్స్ చేయడము, పబ్లిక్ స్పీకర్స్గా రాణించడము, ఇటువంటివన్నీ కూడా బుధుడు ఇచ్చేటువంటి వృత్తులుగా మనం చూడొచ్చు. అయితే ఏ రంగంలో ఉన్నా కానీ బుధుడు ఇందాక చెప్పినటువంటి నెగిటివ్ కాంబినేషన్స్లో ఉండకుండా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యము. వక్రించిన, నీచలో ఉన్న, అస్తంగత్వం చెందిన బుధుడు చాలా త్వరగా తన శుభత్వాన్ని కోల్పోతాడు. కాబట్టి బుధుడి విషయంలో కొంత నిశ్చితమైనటువంటి పరిశీలన చేయాలి, ముఖ్యంగా బుధ మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే. బుధుడు శుభుడుగా ఉన్నప్పుడు ఎంత మంచి ఫలితాలు ఇస్తాడో, పాడైతే అంతే తీవ్రమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అదే బుధుడు. నైతిక విలువలు లేకపోవడం కావచ్చు, ఫ్రాడ్ చేయడం మీద పెద్దగా పట్టింపు లేకపోవడం కావచ్చు, అవసరమైతే ఫ్రాడ్ చేసైనా సరే జీవితంలో పైకి రావాలి అనేటువంటి ఒక మనస్తత్వం, ఇవన్నీ కూడా ఇస్తాడు బుధుడు. అలాగే బుధుడు మేనమామలు, మేనత్తలను వీటిని సూచించేటువంటి రూల్ చేసేటువంటి ప్లానెట్. కాబట్టి బుధుడు పాడినట్టయితే మేనమామల నుంచి సమస్యలు రావడం, ఆస్తి విషయాల్లో తగాదాలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు ఇటువంటి పోర్ట్ఫోలియోస్ని, చాలా ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ని రూల్ చేసేటువంటి ప్లానెట్. కాబట్టి బుధుడు పాజిటివ్గా ఉంటే చాలా అద్భుతమైన తెలివితేటలు, మెమరీ పవరు ఇవన్నీ కూడా ఇస్తాడు. ఇదే బుధుడు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే నర్వస్ బ్రేక్ డౌన్ అవ్వడము, తల తిరగడము, అలాగే చాలా ఉన్మాదిగా ప్రవర్తించడము ఇవన్నీ కూడా ఇస్తాడు పాడైనట్టయితే. మానసిక సమస్యలను ఎక్కువగా ఇస్తాడు బుధుడు బలంగా ఉన్నటువంటి వారు సైకాలజిస్టులుగా, సైకియాట్రిస్టులుగా కూడా రాణిస్తాడు పాజిటివ్గా ఉన్నట్టయితే. కాబట్టి ఈ రెండు కోణాలను కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెగిటివ్గా ఉన్నట్టయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, పాజిటివ్గా ఉన్నట్టయితే ఇదే మెడిసిన్ ఫీల్డ్లో వాళ్ళు సైకియాట్రిస్ట్గా రాణించడానికి చాలా బాగా సహాయపడతాడు ఇదే బుధుడు. ఈ విధంగా బుధుడు చాలా ముఖ్యమైనటువంటి ప్లానెట్. ఎందుకంటే ఫాస్ట్గా తన నేచర్ని చేంజ్ చేసుకునే ప్లానెట్ బుధుడు, ఫాస్ట్గా రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్ బుధుడు. అది మంచివి కావచ్చు, చెడువు కావచ్చు.
చాలా సాఫ్ట్ ప్లానెట్ కూడా బుధుడు కాబట్టి చాలా త్వరగా ప్రభావితం అయ్యేటువంటి ప్లానెట్ బుధుడు వేరే గ్రహాల చేత. ఈ విధంగా బుధుడు యొక్క శుభాశుభ ఫలితాలు, శుభత్వము లేదా పాపత్వము ఎంతవరకు ఉంది అని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము జాతక పరిశీలన చేసేటప్పుడు బుధుడి విషయంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.